చెన్నై కేంద్రంగా తమిళ రాజకీయాలు, బెంగళూరు కేంద్రంగా కన్నడ రాజకీయాలు, లక్నో కేంద్రంగా యూపీ రాజకీయాలు. ఇలా ఏ రాష్ట్రం చూసినా వాటి రాజధానుల కేంద్రంగానే ఆ రాష్ట్ర రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ మన దురదృష్టం ఏంటో కానీ మన రాజకీయాలు మాత్రం ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్లు కావస్తున్నా ఇంకా మన నేతలకు హైదరాబాదే పుట్టినిల్లుగా ఉంది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కూడా అమరావతికి తరలి వచ్చేసిన ఇంకా నేతలు మాత్రం హైదరాబాద్లోనే మకాం వేశారు. ఎన్నికల వేళ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. 2 ఏళ్లకు ముందే చంద్రబాబు అమరావతికి మకా మార్చేయగా జనవరి నుంచి పవన్ రాజధాని కేంద్రంగా నివసిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా అమరావతిలో నివసించనున్నారు. తాడేపల్లిలో ఆయన నిర్మించుకున్న గృహం ఇకపై వైసీపీ రాజకీయాలకు కేంద్రంగా మారనుంది. అంటే 3 ప్రధాన పార్టీల అధినేతలు కూడా రాజధానిలోనే నివసించనున్నారు. నిజానికి రాజధానికి రాజకీయ కళ ఎప్పుడో రావాలి, కానీ అలా జరగలేదు. కాస్త ఆలస్యమైన దశాబ్దాలకు పూర్వమే రాజకీయ చైతన్యం ఉన్న మన రాజధానిలో ఇప్పుడు పొలిటికల్ సందడి స్టార్ట్ అయింది. రాజధాని ప్రాంతంలో పొలిటికల్ సందడి. అమరావతిలో నివసించనున్న 3 పార్టీల అధినేతలు. ఇకపై అమరావతి కేంద్రంగా ఆంధ్ర రాజకీయాలు. తాత్కాలిక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర కార్యాలయాలు ఇలా అన్ని అమరావతికి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఇటీవలే హైకోర్టు కూడా అమరావతికి చేరింది. అయినా రాజధానిలో సందడి మాత్రం లేదు. ఏదో లోపం కనిపించేది. అదే రాజకీయ కళ. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్లు కావస్తున్నా పరిపాలన దాదాపు పూర్తిగా తరలి వచ్చినా అమరావతి ప్రాంతంలో ఇన్నాళ్లు రాజకీయ సందడి మాత్రం కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మినహాయిస్తే మిగిలినప్పుడు అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే నేతలే. సీమాంధ్ర రాజకీయ నాయకులు అప్పట్లో హైదరాబాద్లో చేసిన సందడి ఇప్పుడు అమరావతిలో ఇసుమంతైనా కనిపించటం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం తన రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకుంది. అది మరీ దూరంగా ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లడం లేదు. గతంలో హైదరాబాద్లో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి క్రమం తప్పకుండా చంద్రబాబు వెళ్లేవారు. ఇప్పుడు గుంటూరు కార్యాలయం కేవలం బ్యాక్ ఆఫీసులకు ఉపయోగపడే కేంద్రంగా మిగిలిపోయింది. ఈ లోపం గుర్తించిన టీడీపీ అధిష్టానం వెలగపూడి సచివాలయానికి కొంత చేరువలో మంగళగిరిలో కొత్త కార్యాలయం నిర్మాణం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇప్పటి వరకు తన రాజకీయ కార్యకలాపాలు విజయవాడకు తరలించలేదు. హైదరాబాద్ నుంచి ఆ పార్టీ కార్యకలాపాలు నడిచాయి. ఆ పార్టీ అధినేత జగన్ కూడా అక్కడే నివసించడంతో వైసీపీ నేతలకు అమరావతి వైపు చూడాల్సిన అవసరమే రాలేదు. ఈ విషయంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. జనసేన కూడా ఇటీవల వరకు హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయం నడిపింది. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించినా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం ఇక్కడ ఉండడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులోనే ఉంటారు. కానీ ఆ పార్టీ కార్యకలాపాలన్నీ ఎక్కువగా విశాఖ, గోదావరి జిల్లాల నుంచి సాగుతూ ఉంటాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యాలయాలు విజయవాడ నుంచే పనిచేస్తున్నా ఇంకా స్థానిక నాయకులే తెర ముందు కనిపిస్తున్నారు. పార్టీల రాష్ట్ర కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి నేతల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన నేతలు రాజధాని వైపు రావడమే గగనమైపోయింది. నిజానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమావేశాల సమయంలోనే అమరావతి లేదా ఢిల్లీకి వెళ్లాలి. ఇది నిజమే. అయితే రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితి వేరు. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ క్వార్టర్లు ఉండేవి. కొన్ని ప్రభుత్వాలు వారికి నివాస స్థలాలు ఇవ్వడంతో వాటిలో ఇళ్లు కట్టుకున్నారు. ఏళ్ల తరబడి కొనసాగిన సంబంధాలు, వ్యాపారాలు, పిల్లల చదువుల నేపథ్యంలో హైదరాబాద్ లోనే మకాం వేసేవారు. ప్రస్తుతానికి ఇలాంటి బంధం అమరావతితో వీరికి ఏర్పడలేదు. ఇలా ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాజధాని రాజకీయం ఇప్పుడు ఊపందుకోనుంది. ఎన్నికలు ఆసన్నమైన వేళ ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర రాజధాని వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చాలా రోజుల ముందు నుంచే చంద్రబాబు విజయవాడలో నివసిస్తున్నారు. కృష్ణానదీ తీరాన ఉండవల్లి సమీపంలోని లింగమనేని ఎస్టేట్లోనే చంద్రబాబు నివసిస్తున్నారు. అప్పటి నుంచి దాదాపుగా టీడీపీ కార్యకలాపాలన్నీ రాజధాని కేంద్రంగా మొదలయ్యాయి.
చంద్రబాబు తర్వాత రాజధానిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. విజయవాడ గుంటూరు హైవే సమీపంలో కాజా వద్ద ఆయన సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు కడుతున్నారు. అవి పూర్తయ్యే వరకు కూడా ఆగకుండా గత జనవరి నుంచి విజయవాడలోనే వేరే భవంతిలో ఉంటున్నారు. ఇక్కడి నుంచే జనసేన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యాత్రలు చేసేటప్పుడు మినహా మిగిలిన సమయమంతా పవన్ విజయవాడలోనే ఉంటున్నారు. జగన్ సైతం కొన్నాళ్ల కిందట పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అది ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుంది. జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం ఒకే కాంపౌండ్ లో కొలువు తీరాయి. ఫిబ్రవరి 14నే గృహప్రవేశం పూర్తి చేసి ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని భావించారు. అయితే కొన్ని కుటుంబపరమైన కారణాలతో ఆ కార్యక్రమం ఆలస్యమైంది. ఈ బుధవారం జగన్ గృహప్రవేశం జరగనుంది. ఇకపై వైసీపీ రాజకీయాలన్నీ మన రాజధాని కేంద్రంగానే సాగనున్నాయి. ఇలా చంద్రబాబు, పవన్, జగన్ ఇక్కడే ఉండనుండటంతో 3 ప్రధాన పార్టీల కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగనున్నాయి. అమరావతి ప్రాంతంలో అంతా సందడిగా ఉండనుంది. రాజకీయాలకు, ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన బెజవాడ ఇప్పుడు అసలైన రాజధానిగా రాజకీయ కళతో వెలుగొందనుంది. ఈ సందడి ఇకపై శాశ్వతంగా ఇక్కడే ఇలాగే కొనసాగనుంది.